అండి. అందరికీ నమస్కారం. నేను మీ అనూష. మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీళ్ళిద్దరు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వీళ్ళు ఈ మధ్య కాలంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. మంచు మనోజ్ పుట్టిన బిడ్డకు పేరును ప్రకటించి మీ అందరి దీవెనలు కావాలంటూ ఒక పోస్ట్ ను పెట్టారు. మనోజ్ తన బిడ్డకు పెట్టిన పేరును చూసి నెటిజన్స్ మొత్తం ఫిదా అయిపోతున్నారు. దట్ ఈస్ మనోజ్ అంటూ కొన్ని కామెంట్లు కూడా పెడుతున్నారు. తన కుమార్తెకు పేరు పెట్టినట్లు మనోజ్ తెలిపారు. అభిమానుల దీవెనలు కావాలని కూడా కోరారు. మంచు మనోజ్ ఇంకా భూమా మౌనికారెడ్డి తన కుమార్తెకు పేరు పెట్టిన సంగతి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఏప్రిల్ నెలలో భూమా మౌనికారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ పాపను తమంతా ముద్దుగా ఎంఎం పులి అని పిలుచుకున్నట్లు గతంలో మంచు లక్ష్మి కూడా చెప్పారు. తాజాగా ఆ పాపకు బారసాల కూడా చేశారు. ఆ ఫోటోలను మంచు మనోజ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అసలు తన కుమార్తెకు ఏం పేరు పెట్టారు, ఎవరి పేరు మీదుగా కలిసి వచ్చేలాగా పెట్టారో కూడా తెలుసుకుందాం. తన కుమార్తెకు దేవసేన శోభ ఎంఎం అని పేరు పెట్టినట్లు మనోజ్ తెలిపారు. ఆ శివుని దయతో మీ అందరి ప్రేమతో మా పాపకు ఈ పేరు పెట్టాం. మీ దీవెనలు కావాలి. శివ భక్తుడిగా సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు వచ్చేలా దేవసేన అని పేరు పెట్టాం. మా అత్తగారు శోభా నాగిరెడ్డి పేరు వచ్చేలా శోభాని యాడ్ చేశామని కూడా ఆయన చెప్పారు. మొదటి నుంచి కూడా ఆమె ఎంతో సపోర్ట్ గా నిలిచిందన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన అభిమానులతో పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. అందులో మోహన్ బాబు దంపతులతో పాటు మౌనికారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ పోస్ట్ కు పలువురు నెటిజన్స్ స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే గత ఏడాది మనోజ్ మౌనిక వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం ఆయన వార్తీ ఫిష్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వరుణ్ కోరకుండ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది. నిహారిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మంచు మనోజ్ తన కుమార్తెకు పెట్టిన పేరును చూసి నెటిజన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు. శబాష్ అంటూ కొన్ని కామెంట్స్ కూడా పెడుతున్నారు. మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డి బిడ్డకు పెట్టిన పేరైతే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది అనేది కామెంట్ లో కామెంట్ చేయండి.